ఎలక్షన్స్కు కొద్ది రోజుల ముందు వరకు జనసేన పార్టీకి స్ట్రాంగ్ లాయలిస్ట్గా ఉంటూ ఎన్నో వీడియోలను జన సైనికులు ఉర్రుతులుగేలా చేసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన సుంకర దిలీప్ కళ్యాణ్ సడన్గా ఎలక్షన్స్కు కొద్ది రోజుల ముందు ప్లేట్ ఫిరాయించి యూటర్న్ తీసుకుని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా జనసేన పార్టీకి వ్యతిరేకంగా కొన్ని వీడియోలను చేసి తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేశాడు. ఆనాటి నుండి సుంకర దిలీప్ అంటే జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాగా సుంకర దిలీప్ అంచనాలకు ఆశాభావానికి విరుద్ధంగా జనసేన పార్టీ ఎలక్షన్స్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరచడంతో సుంకర దిలీప్కు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఆ విషయం అలా ఉంచితే తాజాగా ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పంపకపోతే తాను తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చేసిన ఛాలెంజ్ను గౌరవిస్తూ ఆయన తన పేరు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన ప్రకటనను ఒక వీడియో ద్వారా తెలియబర్చారు. అంతే, ముద్రగడ అలా వీడియో చేశారో లేదో ఎక్కడా లేని సానుభూతిని ముద్రగడ గారిపై కురిపిస్తూ సుంకర దిలీప్ కళ్యాణ్ ఒక వీడియో చేశాడు. మీరు పేరు మార్చుకోవలసిన అవసరం లేదు, ముందు ముందు మీ అవసరం పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉంటుంది, కాబట్టి మీరు పేరు మార్చుకుందామనుకున్న మీ ఆలోచనను విరమించుకోండి అని సుంకర దిలీప్ ఆయనకు సానుభూతితో కూడిన సలహాను ఇవ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు నీకేమైనా చెప్పారా, నాకు ముద్రగడ గారి అవసరం ఉందని, అందుకే ఈ వీడియో చేశావా నువ్వు అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ గారు మెగా ఫ్యామిలీ పట్ల ఆజన్మాంత ద్వేషి అనే విషయం నీకు తెలియనిది కాదుగా. నువ్వు ముద్రగడ గారిపైన సానుభూతి కురిపించాలనుకుంటే ఎంతైనా కురిపించుకో, ఎన్ని వీడియోలైనా చేసుకో, అంతేగాని నీకు సంబంధం లేని నువ్వు వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అన్నెసెసరీగా ఈ ఇష్యూలోకి లాగకు అని సలహా ఇస్తున్నారు జన సైనికులు.